వసంత పంచమి సందర్భంగా ఆలయాల్లో భారీ రద్దీ కొనసాగుతోంది. ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. ఈ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఆలయంలో ఒకేసారి 700 మందికి అక్షరాభ్యాసం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అభిషేకాలు, అర్చనలు, హోమాలతో ఆలయం కిక్కిరిసిపోయింది. బాసర వెళ్లలేని వారంతా ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయానికి వస్తున్నారు. ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, వసంత పంచమి, శ్రీ పంచమి సందర్భంగా సరస్వతి ఆలయాలన్నీ కిక్కిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు అమ్మవారి జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు కూడా సరస్వతి ఆలయంలో చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను ముషీరాబాద్లో ఉన్నాను. మనం కూడా చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా భక్తుల తాకిడి ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏకంగా దాదాపు 700 మందికి కూడా ఇక్కడ అక్షరాభ్యాసం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయంకి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి ఎట్లా అవుతుంది, ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, దాంతోపాటు పూజలకు సంబంధించి కూడా ఏ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, ఎట్లాంటి అర్చనలు చేస్తూ ఉన్నారో ఒకసారి మనము ఇక్కడ ఆలయానికి సంబంధించిన ధర్మాధికారి ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్. సో ఈ రోజు ఉదయం నుంచి ఎట్లా ఉంది ఆలయంలో? ఇవాళ ఉదయం నుంచి దాదాపు ఉదయం 4:30కి అభిషేకంతో మొదలవుతుందమ్మా. దేశ విదేశాల నుంచి, ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవాలి, చదువులో మా సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది, తమ పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అని ఒక నమ్మకంతో చాలామంది భక్తులు వస్తారు. దాదాపు 700+ అక్షరాభ్యాసాలు ఇవాళ ఒక్కరోజు అవుతాయి. ముఖ్యంగా దాంతోపాటు దాదాపు ఒక 30,000 మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆచారంగా ఉంటుంది. అదేవిధంగా అమెరికా నుంచి, లండన్ నుంచి కూడా వచ్చారు భక్తులు. వాళ్ళు ఈ దాదాపు 80 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడికి, ఆలయానికి వాళ్ళు ఎవరైతే ముందు జనరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ అక్షరాభ్యాసం ఇక్కడే జరిగింది, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే జరిగితే బాగుంటుంది అని ఒక సెంటిమెంట్ తోటి వచ్చారు. దాంతోపాటు అక్షరాభ్యాసంతో పాటు ఇవాళ సరస్వతి హోమం కూడా ఉంటుంది. సరస్వతి హోమం తర్వాత మీ భక్తులందరికీ అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇది శృంగేరి శారదాపీఠం శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు నెలకొల్పిన పీఠం, శ్రీ భారతీతీర్థ స్వామివారు, శ్రీ విధుశేఖర భారతి వారి ఆశీర్వాదంతో, అనుగ్రహంతో భక్తులందరికీ కూడా మంచి జరగాలని మేము ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదంతో అందరూ బాగుంటారు. అదే ఎవరైతే ఈరోజు అక్షరాభ్యాసాలు చేసుకుంటారో, మన తెలంగాణ రాష్ట్రంలో బాసర తర్వాత మా జ్ఞాన సరస్వతి దేవి చదువులమ్మ తల్లిగా మంచి పేరు సంపాదించుకున్నాం. అందరూ కూడా ఇక్కడ ఒక అమ్మవారి అనుగ్రహం కోసం వస్తారని మీకు తెలియజేస్తున్నాం. సో ఎట్లా ఉంటుంది అంటే విఐపీస్ గిట ఏమైనా వస్తూ ఉంటారా? దాంతోపాటు అక్షరాభ్యాసం సంబంధించి ఎప్పుడు టికెట్స్ తీసుకున్నారు? వాళ్ళు ఉదయం వచ్చారా లేక ఎట్లా ఉంటుంది? ఇక్కడ అక్షరాభ్యాసం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారమ్మా. దాదాపు 1 రోజుల నుంచి మేము టైమింగ్ పెట్టాము. 8 to 9 ఒక బ్యాచ్, 9 to 10 ఒక బ్యాచ్, 10 to 11 ఒక బ్యాచ్ అని. అలా బ్యాచ్కి మేము 200 మెంబర్స్, 150 to 200 మెంబర్స్ని అడ్జస్ట్ చేస్తాం. దానికి తగ్గట్టుగా వాళ్ళ బ్యాచ్కి ఎప్పుడైతే ఉంటుందో వెయిట్ చేసి వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరికీ ఈక్వల్గా ఉండేటట్టుగా మనం ఆన్లైన్లోనే టైమింగ్స్ పెట్టాము. కాబట్టి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో కూల్గా మాకు కార్యక్రమం జరుగుతుందమ్మా. గత సంవత్సరం దాదాపు ఈ సరస్వతి అమ్మవారిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు? ఈసారి ఎంతమంది దర్శనం చేసుకొని ఉన్నారు? మరి దాదాపు గత సంవత్సరము ఉదయం నుంచి రాత్రి వరకు ఒక 30,000 మంది దర్శనం చేసుకున్నారమ్మా. మేము అనుకోవడం ఇప్పటికే ఆల్రెడీ ఉదయం నుంచి ఇప్పటికే 10,000 మంది అయ్యారు. రాత్రి లోపల ఒక 40,000 మంది అవుతారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఆన్లైన్లోనే అక్షరాభ్యాసాలు ఒక 500 చేసుకున్నారు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా సాయంకాలము టైమింగ్స్లో 4 o'clock నుంచి వాళ్ళు అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. కాబట్టి ఎక్కువ మందే వస్తున్నారని మేము అనుకుంటున్నాం. సాయంకాలం పల్లకి ఊరేగింపు కూడా ఉంటుంది అమ్మవారికి. ఇవన్నీ కార్యక్రమాలు కూడా యథావిధంగా మన శాస్త్ర ప్రకారం చేస్తామన్నమాట.
సో చూస్తూ ఉన్నాగా దాదాపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉన్నారు. మనం క్యూ లైన్ కూడా చూసుకోవచ్చు. ఒక దిక్కు అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు, దాంతోపాటు ఓ దిక్కు అర్చనలు జరుగుతూ ఉన్నాయి, ఇంకో దిక్కు హోమం కూడా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే అక్షరాభ్యాసాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా దాదాపు 150 బ్యాచ్ల వైజ్గా కూడా వాళ్ళని డివైడ్ చేసి 150 నుంచి 200 మెంబర్స్తో కూడా ప్రతి ఒక్క బ్యాచ్లో ఉండే విధంగా చూస్తూ ఉన్నారు. దాదాపు ఈ రోజు 700 పైగా అక్షరాభ్యాసాలు కూడా ఈ టెంపుల్లో జరగనున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అందరూ కూడా సరస్వతి ఆలయం అనగానే మన తెలంగాణలో అందరికీ గుర్తుకొచ్చేది బాసరా ఆలయం. ఆ బాసరా తర్వాత కూడా మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఈ ఆలయంకి అంత ప్రాముఖ్యత ఉంది. సో ఎక్కువగా ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ అక్షరాభ్యాసాలు వాళ్ళ పిల్లలకు సంబంధించి కూడా చేయిస్తూ ఉంటారు. సో చాలా మంది కూడా వచ్చారు, మనం వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? సుప్రియ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బడంపేట్. సో ఎట్లా అనిపిస్తుంది, అంటే ప్రతి సంవత్సరం వస్తారా, ఇప్పుడే వచ్చారా? ఈ ఇయర్ వచ్చాను. సో ఏమైనా అక్షరాభ్యాసాలు ఉన్నాయా పిల్లలకి? అక్షరాభ్యాసం చేపిస్తున్నాం పాప. సో చూస్తూ ఉన్నాం కదా, చాలా మెంబర్స్ అయితే వస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున రష్ ఉందనే చెప్పుకోవచ్చు. సో దాదాపు మనం ఇక్కడ ముషిరాబాద్ ఆలయంకి సంబంధించి సరస్వతి ఆలయంలో దాదాపు ఒక 500 మీటర్స్ వరకు ఇక్కడ క్యూ లైన్ ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సాయంత్రం కూడా పల్లకి ఊరేగింపు కూడా ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈ సరస్వతి ఆలయంలో దాదాపు ఈ రోజు 40 నుంచి 50 వేల మంది అయితే దర్శనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అనిల్.